చూపులు కలిసిన శుభవేళ పార్ట్ 13. అర్జున్ ఇందుని చూస్తూనే ఉన్నాడు. అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మనసుల్లో కలిగిన భావాలను ఎలా చెప్పాలో ఇద్దరికీ అర్థం కాలేదు. మాటలు లేకపోయినా ఆ చూపుల్లో ఏదో తెలియని అనుభూతి కనిపించింది. వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇంతలో ఇందు సార్ కమింగ్ అని అడిగింది. అర్జున్ లోపలికి రండి అని అన్నాడు. విక్రమ్ మాత్రం అర్జున్ వైపే చూస్తున్నాడు. అర్జున్ ఇందుని కన్నార్పకుండా చూస్తున్నాడు. ఈ విషయం విక్రమ్ గమనించాడు. కానీ విక్రమ్ మాత్రం ఇందుని కొంచెం కోపంగా చూస్తున్నాడు. విక్రమ్ అలా చూస్తుంటే ఇందు మనసులో నేనేం చేశాను, ఇంత కోపంగా ఎందుకు చూస్తున్నాడు అని అనుకుంది. అది గమనించిన విక్రమ్ వెటకారంగా ఒళ్ళంతా పొగరే పిల్లకి అనుకున్నాడు. సార్ నాకు డౌట్, ఏందో చెప్ప, ఇంకెందుకు ఆలస్యం అడుగు, నాకు పర్సనల్ సెక్రటరీ కావాలి. ఇందు మనసులో ఆఫీస్ పని కంటే ఈయన పర్సనల్ పనులు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి అని అనుకుంది. ఇందు ముఖంలో కనిపిస్తున్న విచిత్రమైన భావాలను చూసి అర్జున్ నవ్వు వచ్చింది. కానీ బయటకు మాత్రం కోపంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. ఇందు విక్రమ్ ఇద్దరి మధ్య జరుగుతున్న ఆ టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ చూస్తూ అర్జున్ నవ్వు ఆపుకోలేకుండా పోయాడు. ఇప్పుడే వస్తున్నానని ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి పక్కపక్క నవ్వేశారు. అదంతా మిర్రర్లోంచి చూస్తున్న విక్రమ్ ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ అర్జున్ కోపంగా ఎదుటి వాళ్ళని శాసించే విధంగా ఉంటాడు. ఇలా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని సంవత్సరాలు అయిందో అనుకోకుండా ఉండలేకపోయాడు విక్రమ్. అదే సమయంలో మనసులో కూడా ఇందు పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఆ రోజు అలా ఆఫీస్ ముగిసింది. మరోవైపు రుద్ర తన గురించి ఆలోచిస్తున్న వాళ్ళ నాన్న గురించి ఆలోచించి వాళ్ళ నాన్న చెప్పినట్టు చేద్దామని ఆలోచిస్తూ పుస్తకం చదువుతూ ఉన్నాడు. మై ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్.